పార్టీకి నష్టమయ్యేటట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగకుంటేనే పార్టీలకించి ఎమ్మెల్సీ కవితక్కను సస్పెండ్ చేసిండ్రు కదా. ఇక ఇలా విలేకరం కొట్టుకొచ్చిన కవితక్క ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం కథ అనేది చెప్పింది. ఇప్పటికైతే కొన్ని ముచ్చట్లు మాట్లాడింది కవితక్క. రేపట్ల ఇంకిన్ని బాంబులు వేలుస్తుందట. మరి ఆ ముచ్చట్లన్నిటి మీద ఓ నజరేద్దాం పాండ్రి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, నాది రక్త సంబంధం. పదవులు పోతానో పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసారు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. ఇవాళ నన్ను పార్టీల నుంచి బయటికి పంపించారు కావచ్చు కానీ రేపు ఇదే పరిస్థితి రామన్నకు వస్తది, మీకు కూడా వస్తది నాన్న, చూసుకోరని కేసీఆర్ సార్ కు సూచన చేసింది కవితక్క. ఇక హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి విమానంలో ప్రయాణం చేసినప్పుడు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయ్యింది కాబట్టి ఆయన మీద, ఆయన పాల వ్యాపారం మీద కేసులుండయి. ఇక అట్లనే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు టానిక్ దుకాణాల మీద కూడా చర్యలే ఉండయి. సంతోష్ రావు ఇసుక దందా చేసి పైసలు సంపాదించుకున్నాడు. చెడ్డ పేరేమో మా అన్న కేటీఆర్ కు వచ్చింది. మా మీదనేమో కేసులైతే విచారణల పేరుతోని రావణ 3-4 మాటలు తిప్పుతున్నారు గాని వాళ్ళ మీద మాత్రం కేసులుండయి, విచారణలు ఉండయని హరీష్ రావు, సంతోష్ రావుల మీద బగ్గనగరానికి వచ్చింది. ఇక నేను సామాజిక తెలంగాణ అంటే నా మీద వ్యతిరేకంగా ప్రచారం చేసిర్రు. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందని ప్రశ్నించింది. 47 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని, గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని బాజాప్తా గులాబీ కండువా వేసుకొని 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పార్టీ కండువా వేసుకొని మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని నేను ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తున్నా. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎట్లయితే అన్న కవితక్క నన్ను సస్పెండ్ చేసిన కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అనుకుంటేనే కనీసం నన్ను వివరణ కూడా అడగకుండానే ఎట్లా సస్పెండ్ చేసిరని ప్రశ్నించింది. కేటీఆర్ గురించి గిట్లా మాట్లాడుకొచ్చింది. నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న, ఫోన్ చేయరా అన్న నాకు? ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంటు? లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు, అన్న, బంధుత్వాలు పక్కన పెడదాం ఒక నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇవాళకి. అన్న కేటీఆర్ పిలిచి మాట్లాడలేదని కవితక్కకు ఆవేదన బగ్గనే ఉన్నట్టున్నది. ఎన్ని రోజుల సంది మాట్లాడలేదనేది కూడా లెక్కబెట్టి మరీ చెప్పింది. ఇక పార్టీల నుంచి సస్పెండ్ చేసిరు కాబట్టి అందరు అనుకున్నట్టే పార్టీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితక్క పదవుల గురించి గిట్లా అన్నది. పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్న అయినా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. మొత్తానికైతే పార్టీతోని మొత్తం తెగదెంపులు చేసుకున్న కవితక్క రేపట్ల ఏం చేస్తుందో తెలియదు గాని నిజం మాట్లాడడానికి ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తే తెలంగాణ ప్రజల కోసం నేను మళ్ళీ 100 రెట్లు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటా పెట్టే కామెంట్ చూస్తే మాత్రం ఇంత దాకా వచ్చినాక ఇంకా తగ్గేదిలే అన్నట్టు ముంగడి పోయేటట్టే కానొస్తున్నది. చూడాలి మరి రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెడుతుందో లేకుంటే జాగృతి పేరు మీదనే ఇట్లా పోరాటాలు చేస్తుందో.